ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచేరి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. దేవునికి స్తోత్రం. మేము దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును హింసించు వారిని ఏం చేయాలంటే దీవించాలంట. హింసించడం అంటే ఏంటి తెలుసా? హింసించడం అంటే ఉద్దేశపూర్వకంగా శారీరకంగా బాధించటం, ఉద్దేశపూర్వకంగా మానసికంగా బాధించటం, ఉద్దేశపూర్వకంగా లేనిపోని మాటలు మీ మీద పలకటం, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం. మీకు అర్థమైందా హింసించడం అంటే ఏంటో? హింసించడం అంటే అర్థమైందా? మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయాలంటున్నాడండి? దీవించాలంట. ఏమండి, అసలు మనం ఏమీ చేయకుండా, మనలో ఏ తప్పు లేకుండా, మనలో ఏ పొరపాటు లేకుండా, ఏ పొరపాటు లేకుండా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనల్ని నానా మాటలు అంటుంటే, నానా విధాలుగా ఇబ్బంది పెడుతుంటే, కొన్నిసార్లు శారీరకంగా కూడా దాడి చేస్తూ ఉంటారు కొంతమంది. హింస అంటే శారీరకంగా కూడా దాడి చేయటం, అంటే కొట్టడం. ఇది ఎక్కువగా ఎక్కడ కనపడుతూ ఉంటుందండి? భార్యాభర్తల మధ్యలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. భర్త భార్యను కొట్టేస్తూ ఉంటాడు ఎక్కువగా. తక్కువ శాతం భార్యలు కూడా భర్తను కొడుతూ ఉంటారు. మరి ఆశ్చర్యపోయే రీతి ఏంటయ్యా అంటే, పిల్లల్ని కని కష్టపడి పెంచి వాళ్ళకు తోచిన దాంట్లో ఉన్న దాంట్లో వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేస్తే, పెద్దవాళ్ళు అవసాన కాలం వచ్చిన తర్వాత వాళ్ళని చూడకపోగా కొట్టే పిల్లలు ఉన్నారా? వీడియోలు వస్తూనే ఉంటాయిగా. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని ఒక ముద్ద అన్నం పెట్టకపోగా కనీసం మామూలుగా కూడా వదలరు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాళ్ళు ఉన్నారండి. దీన్ని హింస అంటాం. ఉద్దేశపూర్వకంగా మనల్ని మానసికంగా కృంగదీసే మాటల చేత కానీ, ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధించటం కానీ, ఉద్దేశపూర్వకంగా కావాలనే మనల్ని నానా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడాన్ని ఏమంటామో? హింసించటం అంటాం. ఇప్పుడు అలా హింసించేవారిని ఏం చేయాలంట? మనం చెప్పాలి ఏం చేయాలంటే దీవించాలి. హింసించేవారిని దీవించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? నీ తప్పు లేకుండా నిన్ను అనేక రకాలుగా హింసిస్తున్న వారిని దీవించడం సాధ్యమయ్యే పనేనా? అమ్మ చెప్పాలి, ఇది సాధ్యమవుతుందా? కష్టం, చాలా కష్టం. ఇది ఎవరికి సాధ్యమైందంటే, మొట్టమొదటిగా చాలామంది పరిశుద్ధులకి సాధ్యమైంది. పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అన్ని విషయాల్లో మాదిరి, ఈ విషయంలో కూడా మాదిరి. అవునా కదండి? ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఆయన ఏ నేరం చేయకపోయినా, ఆయన అసలు ఎలాంటి పాపం చేయకపోయినా, పాపం ఆయన మీద వేశారు, పాపాన్ని ఆయన మీద రుద్దారు, తప్పు ఆయన మీద మోపారు, కొరడాలతో కొట్టి హింసించారు, బాధ పెట్టారు, అవమానించారు, అపహాసించారు, అవహేళన చేశారు. ఇదంతా చాలన్నట్టు సిలువ వేసి ఎంత చిత్రహింస పెట్టారంటే, శారీరకంగా బాధించారు లేదా? దాన్ని ఏమంటాం? హింసించడం. ఇంతలాగా హింసిస్తే, ఏ తప్పు చేయకపోయినా ఇంతలాగా హింసిస్తే, ఇంతలాగా బాధ పెడితే, కావాలనే ఉద్దేశపూర్వకంగా సిలువ వేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక్క పొరపాటు కూడా ఏం చేయలేం. మహా అంత కోపం ఉంటే, బాధ ఉంటే, వాళ్ళకి ఇబ్బంది అయితే, ఆయన వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉందని అనుకుంటే, అసలు ప్రమాదం ఏం లేదుగా, అనుకుంటే ఏం చేయాలి? జైల్లో పెట్టండి,
కొట్టండి, వాళ్ళు వదిలేయండి, వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని చెప్పాలి. సిలువ వేసి చంపేయండి అని అంటే అవన్నీ భరించి ఆయన ఏం పలికాడండి? మొట్టమొదటి సిలువలో విరాలాడుతూ ఏం పలికాడండి? తండ్రి, మీరేమి చేయుచున్నారో దీన్ని క్షమించండి. ఒక క్షమాపణ. హృదయములో మనల్ని హింసించిన వారి పట్ల క్షమాపణ లేకుండా వారిని దీవించగలమా? దీవించగలమా అండి? వాళ్ళు బాగుపడాలని కోరుకోగలమా? మనమైతే ఏమంటాం? నన్ను అంటాడా? నన్నంత మాట అంటదా? చూస్తా, నాకు టైం రాకపోద్దా? నాకు ఏమి రాకపోద్దా? చెప్పాలి, ఏమి రాకపోద్దండి? టైం రాకపోద్దా? నా టైం వచ్చినప్పుడు నేను చూస్తా, అంతు తెలుస్తా, వడ్డీతో సహా మొత్తం అన్ని ఇచ్చేస్తా అని అంటారు లేదండి? అది మానవ నైజం. ఒక లోకంలో ఉన్న వారందరూ కూడా ఆ విధంగా చేస్తే ఓకే, అది మనకు తెలియదు, కానీ చేయకూడదు, చేస్తే ఓకే, మనకు సంబంధం లేదు. కానీ దేవుని బిడ్డలంగా, క్రీస్తుని ఎరిగిన వారముగా, క్రీస్తు వాక్యాన్ని పాటించే బిడ్డలంగా తెల్లవారు లెగిస్తే ప్రభు మా దేవుడు, యేసుక్రీస్తు మా మాదిరి, మేము ఆయన బిడ్డలం అని చెప్పుకునే మనందరం ఏం చేస్తున్నాం? దీన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నామా? అందుకే ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ఏమని? నిన్ను హింసించే వారిని దీవించుడి కానీ శపించవద్దు. దేవునికి స్తోత్రం. నన్ను ఇబ్బంది పెడతావా? అనవసరంగా నన్ను ఇంత మాట్లాడతావా? ఇదిగో నువ్వు నాశనం అయిపోవాలరా, నువ్వు పురుగులు పట్టిపోవాలరా, నువ్వు అలాగైపోవాలరా, నువ్వు ఎలాగైపోవాలరా, దిక్కులేని సాగు చావాలరా, కుక్క సాగు చావాలరా అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నారా లేదండి? ఉన్నారు. దీవించటం సాధ్యమయ్యే పని కాదు. నిన్ను హింసించిన వారిని నువ్వు క్షమించగలిగితేనే, నువ్వు వారిని దీవించగలుగుతావు. లేకపోతే దీవించగలుగుతావు అండి? మనసులో కోపం ఉంది, మనసులో బాధ ఉంది, మనసులో వేదన ఉంది, వాళ్ళని దీవించలేం. ఏదో పైకి ఒకవేళ పెదవుడితో పలికినా హృదయపూర్వకమైన దీవెన పెదవులతో పలికింది నెరవేరుద్దా? అందుకే అంటున్నాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవించాలంట. ఇది ఎవరికి సాధ్యమైందని చెప్పుకున్నాం? ఎవరికి సాధ్యమైందండి? యేసు ప్రభు దీన్ని చేసి చూపించారు. ఆది అపోస్తులు ఉన్నారు కదా, పేతురు గారు, యోహాను గారు, ఆంద్రే గారు, ఫిలిప్ గారు, స్టెఫను, పరిశుద్ధులు ఉన్నారు కదండి, ఆది అపోస్తులుడు. ఈ ఆది అపోస్తులుడు కూడా దాన్ని చేసి చూపించారు లేదా? చేసి చూపించారు లేదండి? పౌలు శీలనే చెత్తకొట్టేసి ఇంకొకసారి పేతురు గారు, యోహాన్ని కొట్టేసి ఇంకొకసారి యేసు నామాన్ని ప్రకటించారు, కబడ్దార్, ప్రాణాలతో వదలం అంటే బయటికి వస్తూనే ప్రకటించేశారు. వాళ్ళని ఏమన్నా అన్నారా? సువార్త ప్రకటిస్తుంటే హింసించారు, కొట్టారు, బాధించారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన నేరం ఏంటి? అయ్యా మీరు తప్పులు చేయొద్దు. సువార్త అంటే ఏం చెప్తామండి? ఈ లోకంలో నీతిగా న్యాయంగా బ్రతకండి, పాపం చేయొద్దు, అన్యాయ అక్రమాలు చేయొద్దు, మంచి మార్గంలో నడవండి. యేసు ప్రభు అనే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు. చనిపోయిన వాడు సమాధిలో లేకుండా 3వ రోజున అందరికీ చెప్పినట్లుగా తిరిగి లేచాడు. లేచిన వాడు ఇక్కడ ఉండకుండా అందరికీ కనిపిస్తూ అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు అక్కడ ఉండిపోకుండా మన కోసం స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, ఇల్లు కడతానని చెప్పాడు. ఇల్లు కట్టిన వాడు అక్కడే ఉండిపోకుండా ఏదో ఒక రోజు మన కోసం మధ్యాకాశానికి వస్తానన్నాడు. ఈ లోపు మనం ఆయన అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తూ అన్యాయ అక్రమాలని, పాపాన్ని, అవిధేయతను తొలగించుకొని పరిశుద్ధంగా జీవిస్తే మనల్ని కూడా పరలోకం తీసుకెళ్తాడు. ఇదే కదండి సువార్త. దొంగతనం చేయొద్దు, ఇదేగా సువార్త. వ్యభిచరించొద్దు, ఇదేగా సువార్త. పొరుగువాడిని ఆశించొద్దు, ఇదేగా సువార్త. దానికి వాళ్ళకి నష్టమేమీ లేదు, బాధ ఏమీ లేదు. ఇంటే ఇన్ను లేకపోతే లేదు, పాటిస్తే పాటించు లేకపోతే లేదు, బలవంతం ఏం చేయరు. దానికి ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నారా లేదా? సువార్త ప్రకటించడానికి వెళ్తే కొడుతున్నారు. సువార్త ప్రకటించడానికి వెళ్తే ఏం చేస్తారండి? కొడుతున్నారు. ఈ ఫారిన్ కంట్రీలో కూడా కంటిపైన తెలుగు ఒక వీడియో వాట్సాప్లో చూసాను. ఒక ఆయన నిలబడి చక్కగా సువార్త ప్రకటిస్తూ ఉంటే వచ్చి చెంప మీద ప్యాటింగ్ కొట్టాడు.
ఇలా కొట్టాడు, సువార్త ప్రకటిస్తున్నాను వింటాను అని. మీకు అర్థమైందా? కొడితే వెంటనే ఆ వ్యక్తి రియాక్షన్ ఏంటి తెలుసా? గాడ్ బ్లెస్ యూ. ఏంటంటే దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. నిన్ను హింసించే వారిని ఏం చేయమన్నాడండి? వాళ్ళు చేశారా వాళ్ళు? దేవునికి స్తోత్రం. దేవుడు చేశాడు, చేయమని చెప్పాడు. కొంతమంది చేస్తున్నారు. నువ్వు నేను చేయగలుగుతున్నామా? ఇది ప్రశ్న. మనం ఒక మాట అంటే పడలేకపోతున్నాం. మనం ఏ తప్పు లేకుండా ఎవరో ఒక మాట అంటేనే మనం తీసుకోలేమే. అలాంటిది దేవుని పని చేస్తూ, దేవుని మాటలు ప్రకటిస్తూ, అన్యాయ అక్రమాలు విడిచిపెట్టండి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి, ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి, పరలోక రాజ్యం చేరండి అని బైబిల్ చెప్తుంది అని చెబితే, యేసు ప్రభు చెప్పమన్నాడు అని చెబితే కొడుతున్న వారిని ఏమంటున్నారండి? గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. కొంతమంది ఇష్టం వచ్చినట్లు, ఇక నోటికి ఏ పదం వస్తే ఆగలేదు, ఇష్టమైన బూతులు తిడతారు. వాళ్ళని ఏమంటున్నారండి? గాడ్ బ్లెస్ యూ. ఏమంటున్నారు? గాడ్ బ్లెస్ యూ అన్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. తిడుతుంటే, పచ్చి బూతులు తిడుతుంటే దేవుడు నిన్ను దీవించునుగాక అంటున్నాడు. వచ్చి చెంప మీద చెంప పగిలినట్టు కొడితే, పళ్ళు ఊడిపోయేలాగా కొడుతుంటే దేవుడు నిన్ను దీవించునుగాక అంటున్నారు. ఇది కాదా మాదిరి? మరి నీవు నేను ఏం చేయగలుగుతున్నాం? ఎవరైనా ఒక మాట అంటే మనం తీసుకోగలుగుతున్నామా? అంతెందుకు పిల్లలు తల్లిదండ్రులు ఒక మాట అంటే తీసుకోలేరు. తీసుకుంటారండి? భర్త ఒక మాట అంటే భార్య తీసుకోలేని పరిస్థితిలో ఉంది. మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతా, అంత మాట అంటావా అని వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. తిరిగి మళ్ళా మాటకు మాట చెప్పేవాళ్ళు ఉన్నారు. సమాధానం. భార్య ఒక మాట అంటే తీసుకోలేని పడలేని భర్తలు ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను, ఇద్దరు మనుషులు ఉన్నారండి, ఇద్దరు ఒక శరీరమేనా? భార్య భర్త అనేది ఒక శరీరమేనా? చెప్పాలి మీరు, అవునా? ఒక శరీరం. ఇప్పుడు ఈ చేతికి నొప్పి వచ్చింది, ఇప్పుడైనా ఏదో ఒక సమయంలో ఈ చేతికి కూడా నొప్పి వస్తుందిగా? చెప్పాలి మీరు, నొప్పి వస్తుందా? అలాగే ఈ చేతికి కోపం వచ్చింది, ఈ చేతికి కూడా ఎప్పటికప్పుడు కోపం వచ్చే అవకాశం ఉందిగా? ఇది కూడా ఈ శరీరంలో భాగమేగా? అలాగే భర్తకు కొన్నిసార్లు కోపం వస్తుంది, భార్యకు కూడా కోపం వస్తుంది. భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య తీసుకోవాలి, కొద్దిగా కాసేపు ఉంటే సర్దుమణిగిపోద్ది. అలాగే భార్యకు కోపం వచ్చి ఒక మాట అన్నా ఏం చేయాలి? తీసుకోవాలా, సర్దుకోవాలా. దానికి పోయి రాద్ధాంతం చేసి విరుచుకు పడిపోయి బలహీనరాలని, తిరగబడలేరని, ఏమండి గదిలో వేసి కొడితే పిల్లి కూడా ఏమవుద్దంట? చెప్పాలి, పిల్లి కూడా పులవుద్దంట. గదిలో వేసి కొడుతుంటే ఆవిడ కూడా ఏదో రోజు తిరగొడి చెత్త కొట్టేస్తుంది, కొట్టలేక. దానికోసం కాదు. అంటే ఒక మాట అంటేనే మనం తీసుకోలేకపోతున్నాం కదా, ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నాం కదా. మరి హింసించేవారిని దీవించండి కానీ శపించొద్దు అన్నాడు. మరి ఇప్పుడు ఈ మాట మనం ఎలా తీసుకోవాలి? ప్రభువా, నా బైబిల్లో ఈ మాట కొట్టేస్తా, బ్లాక్ ఇంక్ పూసేస్తా, అవసరమైతే దాన్ని చింపేస్తా, ఇది చాలా కఠినమైన మాట, ఇట్టి మాటలు పాటించుట నాకు అసాధ్యం అని చెప్పగలమా? మరి చెప్పలేం కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. ఒకేసారికి వచ్చేస్తుందండి, ఏదైనా రాదు, ఒకేసారికి ఏది రాదు. అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, కొంచెం కొంచెంగా నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఏం చేయాలండి? దాన్ని చివరికి సాధించి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయం ఇంకో వేరే అధ్యాయం వెళ్ళొద్దు. ఈరోజు 17వ వచనం చూడండి. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడు. ఏమండి, కీడు అంటే చెప్పనండి, ఏంటంట? కీడు అంటే చెడు. నీకు చెడు కలిగేలాగా ఎదుటివాడు ప్రవర్తించటం, నీకు చెడు కలిగేలాగా ఎదుటివారు ప్రవర్తించటం, తప్పుడుగా చేయటం, నిన్ను తప్పుగా చిత్రీకరించటం, నువ్వు తప్పు చేసే మనిషిని చిత్రీకరించటం, నీకు ఆపద కలిగేలాగా ప్రవర్తించటం, అవసరమైతే నీకు ఆపదైనా కలిగించేయటం, అవసరమైతే నీకు ఆపదైనా
కలిగించేయటం. కీడు అంటే నీతికి విరుద్ధమైన పనులు. ఏ పనులండి? నీతికి విరుద్ధమైన పనులు. అంటే ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఏ విధంగా మనం మాట్లాడాలో, ఏ విధంగా మనం జరిగించాలో అలా కాకుండా వాటికి విరుద్ధంగా చేస్తే దాన్ని ఏమంటాం? కీడు. అలా ఇతరులు మనకి ఆపద కలిగేలాగా ప్రవర్తిస్తే, మనం మేలు చేస్తుంటే వాళ్ళు మనకి అన్యాయమే చేస్తూ ఉంటే, మనకి ఆపదలే కలిగేలాగా వాళ్ళు కోరుకుంటూ ఉంటే, మనకి చెడు జరగాలని చాలామంది ఎలా కోరుకుంటారండి? ఆ కుటుంబం బాగుపడిపోతుంది, నాశనం అయిపోవాలి, అంతలాగా బాగుపడిపోవటం ఏంటి? లేదండి. ఆ కుటుంబం బాగుపడిపోవటం ఏంటి అసలు? కళ్ళల్లో ఏం పోసుకుంటారండి? కళ్ళల్లో ఏం పోసుకుంటారు? నొప్పులు పోసుకుంటారు. ఒక కుటుంబం బాగుపడుతుందన్నా, వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుని ఒక ఉన్నత ఉద్యోగాలు సంపాదించారన్న కళ్ళల్లో నిప్పులు పోసుకునే మనుషులు బోలెడు మంది ఉన్నారు. ₹1 సంపాదించి వాళ్ళు శుభ్రంగా వాళ్ళ కష్టం వాళ్ళు తింటున్న స్వరం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో కీడు చేస్తున్నవారు. వీళ్ళందరూ ఎవరండి? ఇలాంటి మనుషులందరూ కూడా కీడు చేస్తున్నారు. ఇప్పుడు కీడు చేసే వాళ్ళకి ఏం చేయొద్దు అన్నాడు? ఏమన్నాడు? కీడుకి ప్రతి కీడు. అంటే చర్యకి ప్రతి చర్య అంటే ఏంటి? ఒక పని చేస్తే మనం కూడా తిరిగి పని చేయటం. కీడుకి ప్రతి కీడు అంటే ఏంటి? వాళ్ళు మనకి చెడు కోరుకున్నారంటే మనం కూడా వాళ్ళు చెడిపోవాలని కోరుకోవడమా? వాళ్ళు మనం ఆశీర్వదించబడటం ఇష్టం లేక వాళ్ళు శాపనార్థాలు పెట్టారనుకోండి, మనం కూడా వాళ్ళని తిరిగి శాపనార్థాలు పెట్టడమా? కీడుకి ప్రతి కీడు అంటే ఏంటంటే చేయొద్దంటే ఏంటి? వాళ్ళు మనల్ని శపించినా మనం వాళ్ళని ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. మళ్ళా అంటాడు అక్కడ, మనుషులందరి దృష్టికి. ఎవరి దృష్టికి అండి? నా భార్య దృష్టికి కాదు, నా పిల్లల దృష్టికి కాదు, నా సంఘం దృష్టికి కాదు, నా ప్రాంతం దృష్టికి కాదు, మనుషులందరి దృష్టికి. ఎవరి దృష్టికి? మనుషులందరి దృష్టికి ఏం చేయాలంట? యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయాలి. ఈ పని చేస్తే మనుషులందరికీ ఉపయోగమా కాదా? నేను ఈ విధంగా ప్రవర్తిస్తే మనుషులందరికీ ఉపయోగమా కాదా? అవునా కాదండి? యోగ్యమైన వాటిని అన్న దాని దగ్గర ఫుట్నోట్లో రాశాడు, మేలైన వాటిని. ఏది మేలు? మనం ఈ పని చేస్తే 10 మందికి మేలు జరుగుద్దా లేదా? ఇప్పుడు రోడ్డు వేశారండి, రోడ్డు వేశారు, రోడ్డు వేయగానే పొలుగు పట్టుకొచ్చి వెంటనే తవ్వేసాం అనుకోండి, అది 10 మందికి ఉపయోగపడే పనా? ప్రయోజనకరం ఉంటుందా? మేలు జరుగుద్దా? లేకపోతే రోడ్డు వేశారు, నాకేదో ఫంక్షన్ ఉంది, రోడ్డు వేసారు కదా అని చెప్పి నేను టెంట్ వేసుకోవాలా? వెంటనే రోడ్డు మొత్తం గోతులతో వేసేసి ఓ 10 కర్రలు ఇటు 10 కర్రలు ఇటుకి గోతులు 10, 20 గోతులు తీసా. సరే, నీ అవసరానికి కట్టుకోవడానికి తీసావు, ఓకే, నీ పని అయిపోయింది, ఓకే. తర్వాత అట్లా ఏం చేయాలి? పొడవాలిగా. ఆ గోతులు అలాగే ఉంటే రేపు పొద్దున వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు గోతులు నీళ్ళు ఉంటాయి. ఏ చిన్నపిల్లలు నడుస్తారో, వృద్ధులు నడుస్తారో, ఏమండి నెత్తి మీద బరువు పెట్టుకున్న వాళ్ళు నడుస్తారు, గోతి కనపడదు, పడిపోతారు. అప్పుడు అన్ని పరిస్థితి ఏంటి? అలా జరిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? ఇప్పుడు 10 మందికి నష్టం కలిగించే విషయమా, మేలు కలిగించే విషయమా? అదే అంటున్నాడు ఇక్కడ, కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఇంకోటి ఏం చేయొద్దు? ఏం ఆలోచించాలంట? మనుషులందరికీ ప్రయోజనకరమైన మేలైనది నువ్వు ఆలోచించి దాన్ని జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెట్టారా? మళ్ళీ ఇంకొక విషయం చూడండి, 19వ వచనం. ఏంటంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఎందుకని? చదువునా? పగ తీర్చుట నా పని. అయ్య బాబు, నేను అనుకున్నారు మీ బదులు నేను పగ తీసుకున్నాను. నేను కదా మాట చెప్తుంది. ఎవరో? యేసే చెప్తున్నాడు. ఏమన్నాడండి? మీకు మీరే పగ తీర్చుకొనొద్దు. అంటే మీకు ఎవరైనా కీడు చేశారు, పైన చెప్పుకొస్తున్నాడు ఆ మాటలన్నీ. మిమ్మల్ని హింసించేవారిని దీవించండి, హింసించొద్దు, బాధ పెట్టొద్దు. మీకు కీడు చేసిన వారికి, చెడు చేసిన వాళ్ళకి, ఆపద కలిగించిన వాళ్ళకి, అన్యాయం చేసిన వాళ్ళకి మీరు చెడు కోరుకోవద్దు, చేయొద్దు. ఆపదలో కలగాలని కోరుకోవద్దు, వాళ్ళ నాశనాన్ని మీరు కోరుకోవద్దు. మరి ఇప్పుడు ఏం చేయాలంట?
పగ తీర్చుకోవటం నీ పని కాదు, నా పని అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? పగ తీర్చుకుంటే ఎవరి పని అంట? దేవుని పని. దేవుని ఉగ్రతకు చోటీయుడి ఉందా అక్కడ? పగ తీర్చుట నా పనే, దేవుని ఉగ్రతకు మీరు మీకు మీరే పగ తీర్చుకునవద్దు, దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని అని ప్రభువు సెలవిచ్చాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి మీరు, మనం నోరు తీసి మాట్లాడాలా? మనల్ని హింసించారని మనం కూడా హింసించాలా? మనల్ని దూషించారని మనం కూడా దూషించాలా? మనకు కీడు చేశారని మనం కూడా కీడు చేయాలా? మరి ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. అంతేనండి? మౌనంగా ఉండాలి. ఓరు బాబు అది కాదంట. మీకు అర్థమైందా? మౌనంగా ఉండడం ఒక ఎత్తు. అదేంటి? సండే స్కూల్ లాంటి విషయం అనమాట. అంటే చిన్నపిల్లల విషయం. ఒకవేళ వాళ్ళు మనకి హింసించినా, మనకి కీడు చేసినా, మన మీద పగబట్టి కక్షబట్టి మన మీదకి వచ్చి మనం నాశనమైపోవాలని కోరుకున్నా మనం మౌనంగా ఉండడం చిన్నపిల్లల విషయం. మరి ఏం చేయాలంట? 20:21 అరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీడుకి ప్రతికీడు చేయొద్దు అన్నాడు. హింసించే వారిని దీవించమన్నాడు. మీరు పగ తీర్చుకోవద్దు, అది నా పని నేను చూసుకుంటా, మీరు ఎందుకు నన్ను మీరు కామ్గా ఉండండి అని అనలా. మీరు మౌనంగా ఉండుడి అని అనలా. ఏం చేయమన్నాడు? శత్రువు అంటే ఎవరండి? మన నాశనం కోరుకునేవాడు, మనల్ని బాధ పెట్టేవాడు, మనల్ని హింసించేవాడు, మనల్ని దూషించేవాడు, మనం బాగుపడటం చూడలేక అసూయపడేవాడు. అలాగే కదండి శత్రువు అంటే. శత్రువు అంటే ఎవరండి? నేను శత్రువుని అంటే అవుతానండి, బోర్డు తిరుగుతానండి. మనం బాగుపడటం చూడలేని వాడే మన శత్రువు. అవునా కాదండి? అలాంటి శత్రువుకి ఏం చేయాలంటే ఇంటికి పిలిచి చెప్పాలండి. చెప్పాలి. ఇంటికి పిలిచి ఏం చేయాలి? చెప్పాలమ్మా. వాడు ఆకలి కొన్నాడు, పాపం వాడికి తింటాకి లేదు. రే చూసావా, నన్ను అంటావరా? కబ్బర్దార్, తింటాకి కూడా తిండి లేకుండా పోయింది. చూసావా? ఏమనుకున్నా నేనంటే జాగ్రత్త. చూసారా వాడి గతి ఎలాగైనా చూసారా? నన్ను అన్నారా? మీ గతి కూడా అంతే. అబ్బా ఊరి నాయన, రే తింటాకి తిండి లేదురా నీకు, ఏమనుకున్నావు నువ్వు? నన్ను అంటావా? నన్ను నేను తోడు, నువ్వు అంత పెద్ద మొగడురా నువ్వు. ఈరోజు ఏమైందిరా నీ గతే? బాబు స్టూల్ పెట్టి, నీ గతి ఏమైందిరా అని అనేవాళ్ళు ఉన్నారండి? ఉన్నారా లేరండి? ఇప్పుడు ఒకప్పుడు మనల్ని వాడు ఏదో హింసించాడు, బాధ పెట్టాడు, మన బాగోగులు కోరుకోలేదు, మన కీడే కోరుకున్నాడు, మనకు ఆపద కలగాలనే కోరుకున్నాడు, మనల్ని ఏదో ఒక రకంగా నాశనం అయిపోవాలి, మన కుటుంబం బాగుపడటం వాడికి ఇష్టం లేదు. మన కుటుంబం బాగుపడటం ఇష్టం లేదు. వాడు ఒకానొక దినమున భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడండి? తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు, తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి అయిపోయింది వాడికి. అలాంటప్పుడు మనం సంతోషించాలా? వాడిని పిలిచి భోజనం పెట్టాలా? ఊరుకోండి, సంతోషించాలి. కానీ మనం చెడిపోవాలని కోరుకున్నాడో, మనం బాగుపడకూడదని కోరుకున్నాడో, మన మీద కక్ష కట్టాడో, పక్కపట్టాడో, అలాంటి వాడికి ముద్ద లేకుండా పోతే సంతోషించకుండా మీరేంటంటే భోజనం పెడతామంటారు? పెడతారండి భోజనం? మీరైతే పెడతారండి? సమాధానం రావట్లేదు అంటే పెట్టరా? సరే, ఇప్పటివరకు పెట్టే ఉద్దేశం లేకపోతే ఇప్పుడు నుంచి ఏం చేయాలండి? చెప్పాలి. ఇప్పుడు నుంచి ఏం చేయాలి? పెట్టాలి. వాడికి ఒకళ్ళని తాగడానికి నీళ్ళు లేకపోతే నువ్వేం చేయాలి? తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. అలా చేస్తేనంట నువ్వు ప్రత్యేకంగా ఆడి ఒళ్ళంతా కాలిపోయేలాగా, ఆడి తలంతా కాలిపోయేలాగా నువ్వేమి నొప్పులు తీసుకొచ్చి, సపరేట్గా నొప్పులు తీసుకొచ్చి, అరే బాబు ఇస్త్రీ కూడా నువ్వు బాగా ఇస్త్రీ పెట్టిన బాగా నొప్పులు చేసి నాకు ఎవరైనా గిన్నె పట్టుకొస్తా, ఆవిడ నా మీద కక్ష కట్టాడు ఆయన తెచ్చేయబోతా అన్న అవసరం లేదంట.
నువ్వు గనక వాడు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే, వాడు దప్పికతో ఉన్నప్పుడు దాహానికి నీళ్ళు ఇస్తే, నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి నీళ్ళు ఇస్తేనంట వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు అంట. అంటే ఇక్కడ ఎలా అనుకుంటానంటే, ఛా నేను ఎంత పని చేశాను, ఇలాంటి మంచి వ్యక్తులనా, ఎంత గొప్ప వ్యక్తులనా, ఇలాగా నా ఆపదలో నాకు తినడానికి కూడా గచ్చింతులేని పరిస్థితుల్లో నా బాగోగులు చూసే వ్యక్తినా నేను చెడిపోవాలని కోరుకున్నాను, బాగుపడకూడదని కోరుకున్నాను, ఆ కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకున్నాను. చచ్చా నేను ఎంత తప్పు చేశా, ఎంత బుద్ధి లేనండి నేనని వాడు లోపల అనుకుంటాడే. అదంతా అంట వాడి నెత్తి మీద ఏం పోసినట్టు నిప్పులు. నెత్తి మీద నిప్పులు పోతే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఎంత బాధ ఉంటుంది? ఒక పక్కన జుట్టు కలిపోతుందనే బాధ, నెత్తి కలిపోతుందనే బాధ, అవి ఎలాగ నిప్పులు రాలి ఒళ్ళు కలిపోతుందనే బాధ ఉంటుందా లేదండి? ఒక బాధ, రెండు బాధలా, అది భరించలేని బాధ. అంత బాధ వాడు ఆ విధంగా పొందుతాడంట. ఎప్పుడు ఆయన పిలిచి నువ్వు అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చినప్పుడు. ఇప్పుడు మీ శత్రువులను ఏం చేయాలి? మీరు ద్వేషించాలి, అంతేనండి? చెప్పాలి. శత్రువులకి ఏం చేయాలండి? ఇప్పుడు మీరు భోజనం పెట్టాలి. ఈ కాన్సెప్ట్ చెప్పండి. ఇప్పుడు ఈరోజు మాట్లాడే మాట మనం మాట్లాడుతున్నాం. శత్రువుకి ఏం చేయాలండి? భోజనం పెట్టి పంపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మనకి కీడు చేస్తారంట. కీడు వలన వారిని జయింపక మేలు వలన వారిని ఏం చేయాలంటే జయించాలి. ఇప్పుడు వాడు మన కీడు కోరుకున్నాడు, మనం వాడి కీడు కోరుకోలే, మౌనంగా ఉన్నాం. కానీ సమయం వచ్చింది, వాడికి తినడానికి తినలేదు, మనం అన్నం పెట్టాము. ఇప్పుడు వాడు బాధపడతారా లేదా? మనం అన్నందుకు, మనకు కీడు చేసినందుకు, మనకు ఆపద కలిగించినందుకు, మనకు అన్యాయం చేసినందుకు, మనం చెడిపోవాలని కోరుకున్నందుకు. అంతే. ఇప్పుడు వాడి మనసులో మార్పు వచ్చింది కాబట్టి, బాధపడ్డాడు కాబట్టి, ఖచ్చితంగా మనము మేలు చేయటం ద్వారా, ఉపకారం చేయటం ద్వారా, వాడు మనకు అపకారమే చేశాడు, అయినా మనం ఉపకారం చేయటం ద్వారా మనం ఆ వ్యక్తిని జయించామా లేదా? ఆ భోజనం పెట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి వాడు నీ చెడు కోరుకుంటాడా? నువ్వు పాడైపోవాలని కోరుకుంటాడా? నీ కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? అది కీడు వలన జయింపక దేని వలన జయించాలంటే మేలు చేసి కీడుని జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు గారు ఉన్నాడండి. ఎవరున్నారండి? యోసేపు గారు. మన పక్కింటి యోసేపు గారు కాదు, బైబిల్లో యోసేపు. ఈ యోసేపు గారు వాళ్ళ అన్నయ్యలు ఎంత హింస పెట్టారండి, ఎంత బాధ పెట్టారండి. అంగీ తీసి కొట్టేసి గోతులో పడేసి రాత్రంతా ఉంచేసి, ఏమండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య పైకి లేకుండా అన్నయ్య, పైకి తీయండి అన్నయ్య, నన్ను కొట్టొద్దన్నయ్య, ఎంత బతికినాడండి, ఎంత హింస పెట్టారండి. అన్నయ్య నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య, నా అంగీ ఇచ్చేయండి అన్నయ్య అంటే ఇచ్చారండి. దారిని వేరే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి అమ్మేశారు. ఒక పశువు నమ్మేస్తాడు చూడండి, అలా సొంత తమ్ముడు నమ్మేశారు. ఇప్పుడు ఆ బాధ భరించినోడికి ఎంత బాధ ఉంటుంది? మనం చెప్పుకోవడం చాలా ఈజీ అండి. కొట్టారంట, హింసించారంట, గోతులు వేసారంట, తెల్లారినాక పైకి లేపారంట, అసలు చంపేయాలనే ప్లాన్ చేశారంట. అయితే ఈ లోపల యోధాను రూబేను చంపడం ఎందుకు లేరా, మనకి ఆడి రక్తం మన మీద ఎందుకులే అని చెప్పి అన్నారంట. సర్లే అని చెప్పి అన్నారంట. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఏం చేశారంటే అమ్మేశారంట అని చెప్పుకోవడం ఈజీ. కానీ ఆ బాధ భరించినోడికి తెలుస్తుంది, అవునా కాదండి? ఆ బాధ భరించినోడికి ఏం తెలుస్తుంది? ఆ బాధ, ఆ లోపల ఉన్న గాయం తెలుస్తుంది. ఇంత చేసి, ఇంత బాధ పెట్టి, ఇంత హింసించి, ఇంతలాగా తన జీవితాన్ని భయంకరమైన బానిసత్వంలోకి నెట్టేసినటువంటి అన్నయ్యల్ని ఆకలితో అలమటిస్తూ ఆహారం కోసం ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు ఏమనుకున్నాడు? యోసేపు గుర్తుపట్టాడా లేదండి? యోసేపు గుర్తుపట్టాడా లేదా? వాళ్ళు గుర్తుపట్ల, యోసేపు గుర్తుపట్టాడుగా. ఇప్పుడు కక్ష తీర్చుకున్నాడా? పగ తీర్చుకున్నాడా? మరి ఏం చేశాడు? వాళ్ళు ఆకలిగా ఉంటే ఏం చేశాడు చెప్పాలి మీరు? పెట్టాడా? అన్నం పెట్టాడా? పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మనల్ని హింసించిన వాళ్ళని, మనకు కీడు చేసిన వారికి పెట్టాలి అవుతాడు. మనల్ని శత్రువుగా భావించిన వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు, వాళ్ళకి కలిగి ఉన్నప్పుడు పెట్టే అవసరంలా, సమయం వచ్చినప్పుడు పెట్టాలా వద్దా? అర్థమవుతుందండి? మన ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఫస్ట్ ముందు ఆడికి వాళ్ళు కాదు, ఆడి మైండ్ బ్లాక్ అయిపోతుంది, బుర్ర పాడైపోతాయి.
వీళ్ళేంటి నాకు ఇచ్చారు కార్డు? అవునా కాదండి? యోసేపు అదే చేశాడండి. ఎంతలాగా హింసించారు, ఎంతలాగా హింసించారు. పశువుని అమ్మినట్టు అమ్మారండి. ఒక మేక పిల్లని అమ్మినట్టు, ఒక గొర్రెని అమ్మినట్టు. ఎట్లా నమ్ముతారు చూడండి, సంతలో అవసరం వాళ్ళు కొనుక్కెళ్తారు పొలం పనులు చేసేవాళ్ళు. అలా కోళ్ళని అమ్మినట్టు అమ్మేశారండి. ఎంత బాధ, ఎంత గాయం, ఎంత నొప్పి. ఎవరికి? యోసేపుకి. అంతలాగా హింసించిన, కావాలని చేశారు లేదా? హింసించడం అంటే ఏమని చెప్పాను? ఉద్దేశపూర్వకంగా బాధపరచటం. అవునా కదండి? శారీరకంగా, ఉద్దేశపూర్వకంగా, అంటే కావాలని శారీరకంగా శారీరకంగా బాధ పెట్టడం, కొట్టడం, కావాలనే ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడం, మానసికంగా అన్ని రకాలుగా, మాటల ద్వారా, మానసికంగా అన్ని ద్వారా. అవన్నీ అన్నయ్యలు చేశారా లేదా? హింసించబడి కూడా హింసించిన వారు ఆకలితో వస్తే పిలిచి తనతో పాటు భోజనం పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మాదిరే కాదా? మనం మొట్టమొదటిసారి విన్నప్పుడు మరి పాస్టర్ గారు ఇలా చెప్తారు, ఏదో వాక్యం కాబట్టి చెప్తారు, ఇలా ఎవడు సాధ్యం? సాధ్యమైంది నాయన. పరిశుద్ధులు, ముందే చెప్పాగా, పరిశుద్ధులు చేశారు, యేసు ప్రభు చేశాడు, అపోస్తులు చేశారు. వాళ్ళందరూ చేసి ఏమంటున్నాడు? మనల్ని కూడా చెయ్యండి అంటున్నాడు. మనం చేయాలా వద్దా? చేయాలి, చేసి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా. లేకపోతే దావీదు. ఏమండి, దావీదు సౌలు విషయంలో ఏమైనా చిన్న పొరపాటు చేశాడా? చెప్పాలి నాకు. చిన్న పొరపాటు చేశాడా? చేయకపోగా అసలు దావీదుకు, క్షమించాలి, ఈ సౌలుకి చేతగాని యుద్ధం, సౌలు గెలవలేని వ్యక్తిని, సౌలు ఆ వ్యక్తిని చూసి గుడారంలో దాక్కుని ఎవడైనా ఆయన చంపితే వాడికి నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తా, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా, కానుకలు ఇస్తా అని ప్రకటించి గుడారంలో కూర్చుంటే వచ్చాడు, ఆయన కొట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజలకి విజయం ఇచ్చి దేవుని నామాన్ని మహిమ కలిగేలాగా చేశాడు. అవునా కాదండి? ఎంత చేసి వస్తే ఈ లోపల ఈ బ్యాచ్ ఉంటారే, ఎవరు అన్నాడు? పొగిడే బ్యాచ్. సౌలుని పొగడకుండా దావీదుని పొగిడారు. ఆ సమయంలో ఎవరిని పొగడాలండి? వాస్తవానికి దావీదుని పొగడాలా, సౌలుని పొగడాలా? మరి దావీదుని పొగిడితే సౌలుకి ఏమైంది తెలుసా? ఆ క్షణం నుంచి అసూయ వచ్చిందండి. అసూయ వచ్చింది. అసూయ వచ్చి నన్ను పొగడకుండా వాడిని పొగుడతారా? నేను రాజుని. రాజు అయితే ఎవడ గొప్పయా? రాజు అయితే యుద్ధం చేయలేకపోయావు. నువ్వు ఏడవలేని పని అతడు ఏడ్చాడు. నువ్వు ఏడవలేవంటే నీకు చేతగాని పని, నువ్వు చేయలేని పని. ఇంకో ఏడవంటే కన్నీళ్ళతో ఏడవడం కాదు. ఏడవలేకపోయావా అంటారు. అంటే చేయలేకపోయావా? నువ్వు చేయలేని పని ఆడు చేశాడు. మరి ఆడిని పొగడ నేను పొగుడతారా? ఆ విషయంలో నీకెందుకు అసూయ? ఆ క్షణం నుంచి విషపు చూపు నిలిపి చంపడానికి ప్రయత్నం చేసి 2 సార్లు ఈటి కూడా ఇసిరాడు. దావీదు అక్కడ ఉంటే ఈటి ఇసిరాడు. దిగితే దావీదు అక్కడే దేవుని మహాకృప ఉంది. దేవుని ప్రణాళిక దావీదు మీద ఉంది కాబట్టి పక్కన తగిలింది. ఇలా నుంచుంటే పక్కన గోడ తగిలింది. అర్థమైందండి? చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు. తరిమాడు. తరుముతున్నట్టు లేదా? తరిమాడు లేదా? సౌలు రాజ్యాన్ని కాపాడుకుంటూ ఇతర రాజుల నుంచి కాపాడాల్సిన రాజ్యం మొదలుపెట్టేసి రాజ్యం పొలం చూడడం మొదలేసేసి దావీదుని తరవడం మొదలెట్టాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇటు వెళ్తే అటు పోవటం, అక్కడెక్కడ ఉన్నాడంటే ఇన్ఫర్మేషన్ అంటే అటు పోవటం. ఈ పని చేసాడు కొన్ని సంవత్సరాలు చేసి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు ఒక గుహలో దాక్కున్నాడు. సౌలు కూడా అటువైపుకి వచ్చాడు. అటువైపు ఉండడానికి వచ్చాడు. అయితే ఏమండి, మనుషులు అన్నాక ఆడు రాజు అయితే ఏంటి, పేదోడైతే ఏంటి, ఎవరికైనా యూనివర్సల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. అది కామన్ కదండి ఎవరికైనా. ఇప్పుడు సౌలు గారికి కూడా ఆ యూనివర్సల్ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్తారు కానీ 10 మంది తీసుకెళ్తారు కదండి. ఎవరు వెళ్ళినా అక్కడికి దూరంగా పెట్టి కొంచెం దూరం వెళ్తారు. రాజు కాబట్టి మీరు ఎక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళొస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఒక్కడే ఉన్నాడు. సౌలు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దావీదు అదే గుహలో ఉన్నాడు. సౌలుని చూశాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు తరుముతున్నాడు,
కీడు చేయాలని చూస్తున్నాడు, అసలు చంపేయాలని చూస్తున్నాడు. కీడు కూడా కాదు, అసలు చంపేయాలని చూస్తున్నాడు. అవునా కదా? అలాంటి వాడు చేతి దొరికాడు ఒక్కడే, ఒకే ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాడు సౌలు. చచ్చిపోతాడు లేదమ్మా? అయినా కనీసం ముట్టుకోవాలా, సౌలును ముట్టుకోవాలా. చిన్న ఈ రాజుకి ఇలా వెనకాల అంగి లాంటి ఉంటుంది కదండి, కూర్చున్నప్పుడు యూనివర్సల్ ప్రాబ్లమ్స్ కూర్చున్నప్పుడు కొంచెం అంగి వెనక్కి వెళ్తుంది కదా, దూరంగా ఉంటే తన దగ్గర ఉన్న కత్తితో చిప్పడ కోసి కామ్ వెళ్ళిపోయాడు. గుహలోంచి బయటికి రాగానే దావీదు పిలిచి సౌలుని అంటాడు, అయ్యా నువ్వు నా చేతికి అప్పగించాడు, అయినా ఇదిగో నేను నేనేం చేయలే, ఇదిగో దానికి రుజువుగా నీ క్లాత్ అంటే మళ్ళీ పశ్చాత్తాపడతారు అక్కడ సౌలు. అయ్యో నేను నీకు అపకారం చేశా, అపకారం చేయి తలపెట్టా, నువ్వు నాకు ఉపకారం చేసావు, నా ప్రాణం తీలా అని ఆ క్షణం అని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మొదలెట్టాడు చంపడం. అంటే నేను చెప్పేది ఏంటంటే, అపకారము చేయాలని ప్రయత్నించినా, చంపాలని ప్రయత్నించినా, చంపే అవకాశం వచ్చినా చంపాడా? అపకారానికి ఉపకారం చేసాడా లేదా? దేవుడు అదే చెప్తున్నాడు, నీకు కీడు అంటే అపకారం చేయటం. మనకి అపకారం చేసిన వాడికి మనం ఉపకారం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనల్ని హింసించే వారిని ఏం చేయాలండి? దీవించాలి. చెప్పాలి, మనల్ని హింసించే వారిని కీడుకు ప్రతి కీడు పగ తీర్చుకునుట మన పనా? మరి మనం ఏం చేయాలి? మన శత్రు మీద మనం పగ తీర్చుకోకుండా ఏం చేయాలండి? వాళ్ళకి భోజనం పెట్టాలి. కీడు చేత కాక మేలు చేత కీడుని జయించాలి. మరి పగ తీర్చుకోవటం ఆయన పని అంటే ఎలా చేస్తాడు? నీ మీదకి వస్తాడు, ఎవడో వస్తాడు, అనవసరంగా ఏదో మాట్లాడతాడు, నువ్వు మౌనంగా ఉంటావు. ప్రభు ఏంటి ప్రభు నేనేం అనలేదు ప్రభు అంటావు, నువ్వు కామ్గా ఉంటావు, నేను చూసుకుంటా అంటావు. ఫరో ఏమన్నాడు? నీ మాటిని పంపడానికి యెహోవా ఎవడయా అన్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఎవరు కోపం రావాలి? దేవుడు ఎవడయా అంటే మోషేకి రావాలి. ప్రభు ఏంటి ప్రభు ఎలాగన్నాడు అన్నాడు. సరే ఎవడో అన్నాడు కదా చూపిస్తానే అన్నాడు. చూపించాడుగా? చూపించడం లేదండి. అంటే పగ తీర్చుకుంటే ఆయన పని. ఇప్పుడు మోషే గారు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత కోరహు, దాతాను, అభిరాముడు వీళ్ళతో పాటు ఒక 250 మంది, వీళ్ళతో పాటు ఇంకెవరండి 250 మంది ఒక గుంపుగా చేసుకుని లేచినబడి, మోషే నువ్వును అహరోను ఏంటి పెద్ద గొప్పలో, మీరే పరిశుద్ధులా? ఇశ్రాయేలులో సర్వ సమాజం అంతా కూడా పరిశుద్ధులమే, ఏంటి పెద్ద మిమ్మల్ని మీరు పెద్ద గొప్ప చేసుకున్నారు, హెచ్చించుకున్నారండి అని అన్నాడు. వెంటనే మోషే గారు, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను దేవుని అభిషేక్తున్నే, దేవుడు నన్ను అభిషేకించి మిమ్మల్ని విడిపించడానికి నన్ను పంపించాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడండి. అల్లా వెంటనే సాగిలిపడి నమస్కారం చేసి, అయ్యా మీరు అలా అనుకోవద్దు, నేను మిమ్మల్ని మీద హెచ్చించుకోవట్లా, దేవుడు నన్ను నడిపించమన్నాడు, నేను నడిపిస్తున్నా తప్ప అంతకుమించి నాకు వేరే దురుద్దేశం లేదు, మీ మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం లేదు అని చెప్పాడు. సీన్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు? యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు. సీన్లోకి ఎవరు ఎంటర్ అయ్యారండి? యేసయ్య ఎంటర్ అయ్యాడు. రే రండిరా, యారా నా సేవకుడైన మోషే మీద తిరగబడ్డానికి మీరు ఎందుకు ఆలోచించలా? నా సేవకుడైన అభిషక్తుడైన మోషే మీద, నేను నియమించిన మోషే మీద తిరుగుబాటు చేయడానికి మీరు ఎందుకు లేచారు అని భూమి నెరలు ఇలా చీల్చి ఆ 250 మంది వీళ్ళు ఇలా కుటుంబాలు మొత్తం కప్పేసి సజీవ సమాధి నెరలు విడిచింది. అంటే భూకంపం వచ్చి నెరలు విడిచింది, అది వెళ్ళిపోయారు, భూమిని మూసాడు. ఇప్పుడు ఎవరు పగ తీసుకున్నారు? మనం తీసుకోవాలా? అది అందుకే అన్నాడు, పగ తీర్చుకుంటా నా పని, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వాలి, పగ తీర్చుకుంటా నా పని అని ప్రభు చెప్పాడు. కనుక మనం హింసించే వారిని దూషిద్దాం, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఇంకేం చేద్దామండి? క్షమించాలి. హింసించు వారిని దీవించుదాం. హింసించే వారిని ఏం చేద్దామండి? దీవిద్దాం. కీడుకి ప్రతి కీడు చేయొద్దు, పగలు తీర్చుకొన వద్దు, శత్రువుకి భోజనం పెట్టాలి. ఈ విధంగా మనం ముందు కొనసాగుదామా? ఏమండి కొనసాగుదామా? దేవుడు ఈ విధంగా శత్రువు కూడా అన్నం పెట్టే కృప మనకు దయచేయునుగాక. కీడుకి ప్రతి కీడు చేయకుండా మనకు అపకారం చేసిన వారికి ఉపకారము చేయనట్లుగా కృప చూపునుగాక. మనల్ని హింసించు వారిని దీవించగలిగే కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.